అతనిని దౌర్జన్యముగాను అన్యాయముగాను కొనిపోయి అతని గతిని పట్టుకున్న వారే రాలేను. అతని నరికి సజీవుల లోకము నుండి తొలగించింది. మన ప్రజల పాపముల కొరకు అతని వధించింది. ఎవరిని వధించింది? ఎవరి పాపాల కోసం ఎవరిని వధించారు? పాపాల కోసం ఎవరిని? నీతిమంతుడిని కదా. నీతిమంతుడిని ఎవరి కోసం? మన పాపాల కోసం నీతిమంతుడిని వధించారు కదా. నీతిమంతుడి యొక్క కష్టాల గురించి మనకి ఈ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు కదా. అంటే ఈ సువార్త ప్రకటనలో సువార్త ప్రకటనలో చివరికి మరణించవలసి వచ్చిన, కష్టాలు అనుభవించవలసి వచ్చిన, బాధలు పడవలసి వచ్చిన సువార్త ప్రకటన మాత్రం ఆకూడదు. సువార్త ప్రకటన మాత్రం ఆకూడదు. సువార్త ప్రకటన అంత ముఖ్యమైనది, అంత విలువైనది మనం గ్రహించి ఆ సువార్త ప్రకటనలో మనకు వస్తున్నటువంటి ఆటంకాలని అధిగమిస్తూ సువార్త ప్రకటన మనం చేయాలి. అది ఈ రోజు యెషయా గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది. లూకా సువార్త